హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు నెల్లూరులో ఉన్న ఒక జైన్ టెంపుల్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. నాకు తెలిసి చాలామంది వరకు ఈ జైన్ టెంపుల్ అంటే ఏంటో తెలిసి ఉండదు. నేను వెళ్ళిన టైంకి వాళ్ళు వీడియో తీనివ్వలేదు, కానీ ఎంతో కొంత వీడియో అయితే తీశాను. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీడియోని చూసి మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. నెల్లూరు నుంచి ఒక 12 కిలోమీటర్స్ దగ్గర ఉన్న కాకటూరులోని హైవే పక్కనైతే ఈ జైన్ టెంపుల్ అయితే ఉంటుంది. పేరుకి హైవే పక్కనే కానీ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎటువంటి సౌండ్స్ ఉండవు ఇక్కడికి వస్తే. టైం విషయానికి వస్తే మార్నింగ్ 8 to 12 వరకు, ఈవినింగ్ 4 to 7 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇటు చూసిన చెట్లే ఫుల్గా ఉంటాయి. రూమ్స్ అయితే చాలా బాగా అవైలబుల్లో ఉంటాయి. ఈ బయట అయితే ఇక్కడ పూజ చేస్తున్నారనమాట మేము వెళ్ళే టైంలో. వీడియోస్ అయితే తీనివ్వలేదు, అందుకే నేను చాలా వరకు కొన్ని ఫొటోస్ అయితే తీశాను. ఆ ఫొటోస్ అయితే పెడతాను, అవన్నీ చూడండి. అవి చూడడమే కాదు, ఒకసారి వచ్చి విజిట్ కూడా చేయండి. లోపలైతే ఇలా ఉంటుంది. ఇక్కడికి మీరు రావడానికి ఎంట్రన్స్ ఫీజు అయితే ఏమీ ఉండదు, ఫ్రీ అనమాట. రూపాయి కూడా తీసుకోరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అసలు ఏమీ టచ్ చేయకూడదు. ఆఖరికి చెట్లను కూడా ముట్టకూడదు. ఈ బొమ్మలు కానీ ఆఖరికి గోడలను కూడా ముట్టుకునేవారు. మనం ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా, అక్కడ మనం స్టార్ట్ చేస్తే మన వెనకాల ఒక ఆయన కర్రబట్టుకుని తిరుగుతానే ఉంటారు. మనం లోపలంతా తిరిగేంత వరకు కూడా అసలు ఎక్కువసేపు ఉంచర్లేండి. మొత్తం మన వెనకాలే తిరుగుతూ ఉంటారు. మనం బయట గేట్ వరకు వచ్చేంత వరకు కూడా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. అంత స్ట్రాంగ్గా ఉంటారు సెక్యూరిటీ అక్కడ. జైన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అష్టలక్ష్మీలు ఉంటారనమాట. కానీ వాళ్ళైతే అసలు ఫోన్ ఇవ్వట్లేదు. జస్ట్ ఫోటోలు కూడా తెలియకుండా తీసాము. అసలు లోపలికే వెళ్ళనివ్వట్లేదు. ఫోటోలు వీడియోలు ఏం లేవన్నమాట, అసలు తీనివ్వట్లేదు. కానీ చూడడానికి అసలు ప్లేస్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే బయట ఎంట్రన్స్ చూస్తే నాకైతే ఇప్పుడు మనం అయోధ్య చూస్తాం కదా, సేమ్ అలానే అనిపించుద్ది ఎంట్రన్స్. ఇక్కడైతే లోపల మొత్తం బుద్ధుని విగ్రహాలేనమాట. ఎక్కడ పట్టినా అక్కడ కిటికీలా ఉన్నాయి కదా, అక్కడ మొత్తం కూడా త్రీ బుద్ధాస్ ఉంటారనమాట. ఇవన్నీ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి, అవైలబుల్లో ఉంటాయి. కానీ మనమేం కనుక్కోలేదు రూమ్స్ కూడా ఉంటాయంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. ఒకసారి బాగా గమనియండి, బయట నుంచి చూడండి అయోధ్య ఉన్నట్టుంది కదా, నాకైతే అలా అనిపించింది. ఎవరు తప్పుగా అనుకోవద్దు. లోపలైతే ఇంకా చాలానే ఉంది. చూపించాల్సిన బొమ్మలంతా పాలరాతితో కట్టారంట, కానీ వాళ్ళైతే తీనివ్వలేదు. కాబట్టి ఏదో వచ్చింది తీశాను. వెళ్తూ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరెన్నో వీడియోల కోసం.